ఇక రెండో వీడియో అండి ఇది హ్యాపీనెస్ని ఎలా పొందాలని. రెండో వ్యక్తి పేరు అంటే రయాన్ అనమాట ఇతని పేరు. ఇతనికి నేచర్ హైకింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంతవరకు ఏంటంటే వర్క్లో టైర్డ్గా ఉండేవాడు. సడన్గా ఏం చేశాడంటే నాకు ఇష్టమైన నేచర్ హైకింగ్ గురించి అది వెళ్దాము, బయటకు వెళ్దాం, అలాగే అడ్వెంచర్ చేద్దాం అనుకున్నాడు అనమాట. అంటే ఇతను ఎప్పుడు చేయలేదు కానీ ఇష్టం అనమాట. అలా హైకింగ్కి వెళ్ళడం, అడ్వెంచర్ చేయడం, ఆ కొండల మీదకి వెళ్ళడం, ఆసం పీల్చుకోవడం అవన్నీ ఇష్టం అనమాట. కాబట్టి స్టార్ట్ చేశాడు, స్మాల్గా స్టార్ట్ చేశాడు చిన్న చిన్న దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఇతను ఏ మేలు పొందాడంటే ఫస్ట్ ఏంటంటే ఫ్రెష్ ఎయిర్ పొందాడు అనమాట. దాన్ని బట్టి ఏంటంటే రిలాక్స్డ్ అయిపోయింది అనమాట. అతను బ్రెయిన్, అతను ఆలోచనలన్నీ రిలాక్స్ అయిపోయాయి అనమాట. దాన్ని బట్టి స్ట్రెస్ కొంచెం తగ్గింది అనమాట. అలాగే హ్యాపీగా ఉన్నాడు అనమాట. అలా చేయడం బట్టి కొంచెం హ్యాపీనెస్ అనేది పెరిగింది అనమాట ఒక లెవెల్. అలాగే సన్ రైజ్ చూసి ఫ్రెష్ ఎయిర్ని పీల్చుకుని ఆ బర్డ్స్ ఆ ఫీలింగ్, దాన్ని బట్టి చాలా ప్రశాంతంగా ఉన్నాడు అనమాట. ఈ స్ట్రెస్ లైఫ్లో ఇదొక మంచి ఆప్షన్ అనేది అనుకున్నాడు అనమాట అతను. అలా ప్రతి వారం వెళ్ళేవాడు అనమాట. వారానికి ఒకసారి నేచర్ హైకింగ్కి వెళ్ళాడు అనమాట. అలా ఒక మంత్ వరకు అంటే 4 సార్లు వెళ్ళిన తర్వాత అతని మైండ్ చాలా ఫ్రీగా అయింది, స్ట్రెస్ ఫ్రీ అయిపోయింది, ఎనర్జీ రోజుకి ఎనర్జీ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి. అలాగే నేచర్తో కనెక్ట్ ఉన్నాడు కాబట్టి మంచి నిద్ర వస్తుంది, అలాగే చక్కగా మంచి హ్యాపీనెస్ వస్తుంది అనమాట. మంచి ఆరోగ్యం కూడా వస్తుంది అనమాట. ఇది సెకండ్ అనమాట నేచర్ హైకింగ్ గురించి. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం చూద్దాం. హ్యాపీనెస్ స్టోరీస్ అనమాట ఇవి. చక్కగా ఆడుతూ పాడుతూ చూసుకోవడమే. మన బిజీ లైఫ్లో ఎలాగ హ్యాపీగా ఉండాలని కొన్ని ఎగ్జాంపుల్స్, స్టోరీలు చూసి మనం నేర్చుకోవడం అనమాట. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ.